Hi, my dear viewers. Welcome back to SMK Reddy Knowledge Hub. ఈరోజు మనం గత కొద్ది రోజుల క్రితం ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి 26 మంది భారతీయుల కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ వీడియోను మొదలు పెడదాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే అంశం కూడా ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించినటువంటి విషయమే. ఇందులో గత 2-3 దశాబ్దాల కాలం నుంచి కూడా భారతదేశంలో ఉగ్రవాదుల చర్యల ద్వారా అనేకమైనటువంటి అమాయకులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పటిష్టమైనటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక రూపంలో ఉగ్రవాదులు తమ పంజా విసురుతున్నారు, అమాయకుల ప్రాణాలను బలికొంటున్నారు. సో ఈసారి దాదాపు మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలా తగ్గిపోయిన అనుకుంటున్నటువంటి క్షణంలో ఈ ఉగ్రదాడి జరగడం చాలా బాధాకరమైన విషయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం దాదాపు ఉగ్రవాద కార్యకలాపాలను చాలా వరకు నిర్వీర్యం చేసిందని చెప్పాలి దేశంలో. కానీ ఈ ఉగ్రదాడి ద్వారా మరొకసారి ఉగ్రవాదులు ఈ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఇటువంటి దాడులకు పాల్పడుతున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించబడాలి. వారిని మట్టుబట్టే విధానంలో భారత ప్రభుత్వం కూడా పటిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించి ఎక్కడా కూడా ఉగ్రవాద చర్యలకి అవకాశం లేకుండా వారిని పూర్తి స్థాయిలో మట్టుబెట్టి దేశాన్ని సురక్షితంగా ఉంచాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుందాం. ఈ విషయంలో భారత ప్రభుత్వం తీసుకునేటటువంటి ఏ చర్యకైనా సరే మనందరం భారతీయులుగా సహకారం అందిద్దామని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి సందర్భాల్లోనే ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దుశ్చర్యలు పాల్పడేటటువంటి ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద సంస్థలు వారందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వారు ఇటువంటి చర్యలు చేసినందుకు సంతోషపడాల్సిన అవసరం లేదు. వారు బాధపడాల్సిన సమయం ఒకటి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు